గారికి, మల్లారెడ్డి గారు, మలమల్లి గారు, పెద్దలు స్వామి గౌడ గారికి, గౌరవ శాసనసభ్యులు సంజయ్ గారు, కౌశిక్ రెడ్డి గారు, వివేక్ గారు, కృష్ణారావు గారికి, కాలేరు వెంకటేశ్వర గారు, గోపాలన్న గారికి, శాసన మండలి సభ్యులు నవీన్ రెడ్డి గారు, నరేందర్ రెడ్డి గారికి, లక్ష్మారెడ్డి గారు, యువ నాయకులు మిత్రులు కార్తిక్ రెడ్డి గారికి, మిగిలిన నాయకులకు, ప్రజలందరికీ మీడియా మిత్రులు తెలియజేస్తూ మీరందరూ ధైర్యంగా ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. 6 ఊరైనా ఒక్క ఇల్లు కూడా కులగొట్టకుండా ఆపే బాధ్యత మాది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చాలా విషయం ఈ టాటాకు సప్పులని మనకు స్వాతంత్రం వచ్చి 5 సంవత్సరాలు అవుతుంది. బట్ ఈ మూసీ రివర్ కానీ, ఈ ప్రాంతం కానీ, బాపుగఢ్ ప్రాంతం కానివ్వండి, అదేవిధంగా షెలర్గఢ్ ప్రాంతం కానివ్వండి, కొన్ని 50-60 సంవత్సరాల క్రితం, కొందైతే 70-80 సంవత్సరాల క్రితమే ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నాం. ఈ రోజు మున్సిపల్ ట్యాక్స్ కడుతున్నాం, కరెంటు బిల్లు కడుతున్నాం. ఎందుకు ఆ రోజు పర్మిషన్స్ ఇచ్చారో ఈ ప్రభుత్వం చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. ఇదంతా 3-4 రోజుల నుంచి అధికారుల హడావిడి ఎక్కడ చూసినా కానీ ఆ మార్కేసి పోవడం అనేది ప్రజలని ఒక భయానకమైనటువంటి వాతావరణంలో నెట్టేసి ఈరోజు గడిచిన 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వం, కానీ ప్రభుత్వం వచ్చి 8 మాసాలు కూడా కాలే. ఈ 8 మాసాల కాలంలో చేస్తున్న అరాచకాలను కూడా మనం చూస్తా ఉన్నాం. అందుకే మీకు ధైర్యం చెప్పడమే కాకుండా ఈ రోజు తెలంగాణ భవన్లో న్యాయవాదులకు సంబంధించినటువంటి అడ్వకేట్స్ ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది పార్టీ. ఈ కేసు కూడా నేనే కొట్లాడతామని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎవరు కూడా మరి భయపడవలసినటువంటి అవసరం లేదు. ఈ రోజు బుల్డోజర్లను తీసుకొచ్చి హైడ్రాని ఒక మంచి వాతావరణాన్ని చెడగొట్టేటువంటి ప్రయత్నం చేయడమే కాకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పేసి ఒక చర్య ఇచ్చింది గవర్నమెంట్. నేను అడుగుతా, మొన్నటిదాకా మా ప్రభుత్వం ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడ కట్టేదని అడిగింది. మరి ఇప్పుడు ఏ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారో చెప్పవలసినటువంటి అవసరం ఉండదు. దగ్గర 68,000 ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మేము ఆల్రెడీ అలాట్ చేసినాం. కట్టిన ఇళ్ళని అలాట్ చేసినాం. నేను ఈ యొక్క వేదిక ద్వారా ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, నిజంగా 16,000 ఇల్లు బాకీ ఉంటే ఆ వివరాలు పంపేయండి, ప్రెస్ కు రిలీజ్ చేయండి. మోసం చేస్తారు ప్రజల్ని. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడ లేవు. అనవసరంగా మోసం చేసి ఈ రోజు 16,000 ఇల్లు మీకు రిహాబిలిటేషన్ చేస్తామని చెప్తూ ఎక్కడో చియాగూడ ప్రాంతం కానీ, లేకపోతే సికింద్రాబాద్ ప్రాంతం కానీ, ఎల్బీ నగర్ ప్రాంతం కానీ, అదేవిధంగా మేడ్చల్ ప్రాంతంలో కానీ కొన్ని ఏరియాలో కట్టిన ఇళ్లలో కొన్ని ఇళ్లే మిగిలినాయి. అంటే మొత్తం కలిపితే 28 కూడా లేవు. కానీ ఇది 16,000 ఇల్లు ఇస్తామని చెప్పి మోసం చేస్తూ నేను ఈ ప్రభుత్వాన్ని 16,000 ఇల్లు ఉంటే మీరు ప్రెస్ రిలీజ్ చేయండి. ఎక్కడ కూడా ఇల్లు లేవు. అయినా ఇక్కడ స్థానికంగా 46 ఏళ్ల నుంచి మీరు ఉన్న తర్వాత ఎక్కడో ఇస్తే పోతామంటే మీరు ఉపాధి ఎక్కడికి పోవాలి? మేము ఉద్యోగం చేసుకోవడానికి కానీ, లేకపోతే వ్యాపారం చేసుకోవడానికి కానీ, పిల్లల చదువులు మార్చి ఏప్రిల్లో ఎగ్జామ్స్ ఉంటాయి పిల్లలకు. అప్పటి వరకు ఆ పిల్లల్ని ఎక్కడ? కానీ చాలా మంది ఒక భయానకమైనటువంటి వాతావరణంలో నిన్ననే ఒక తల్లి మరి గుండె నొప్పి వచ్చి చనిపోవడం, కొంతమంది సూసైడ్ చేసుకొని చనిపోవడం, కొంత భయానకమైనటువంటి వాతావరణంలో సోషల్ మీడియాలో చూస్తే
ఇదే వినిపిస్తుంది. నేను టీఆర్ఎస్ పార్టీగా మీ అందరికీ మేము హామీ ఇచ్చేది ఒకటే, మేమున్నాము, మీరు అగడిగా పడకండి. ఈ రోజు నుంచి మీరు ధైర్యంగా ఉండండి. మేము చట్టపరంగా న్యాయపరంగా కొట్లాడేది డెఫినెట్ గా కొట్లాడతాం. రెండోది, ఎక్కడికక్కడ మా పార్టీ కానివ్వండి, మా ఎమ్మెల్యేలు కానివ్వండి, మా నాయకత్వం కానివ్వండి, మేమే కొన్ని ఏరియాలు పంచుకొని ఆ ఏరియాలలో మీతో పాటు మేమే ఉండడానికి కూడా సిద్ధంగా ఉంటాం. కానీ మీ మీద ఎటువంటి ఇబ్బంది ప్రభుత్వం తలపెడితే ఏడుకైతే ఆడికి కొట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రజాస్వామ్యం లోపల ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి. ఒక మంచి పరిపాలన ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. రేవంత్ రెడ్డి గారికి చిన్న వయసులో ఒక ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం వచ్చింది. మీ నుంచి ప్రజలు కోరుకుంటుంది బ్రహ్మాండమైనటువంటి పరిపాలన కోరుకుంటుంది. కానీ ఈ విధంగా అరాచకాలు చేసి ప్రజల్ని భయభ్రాంతిలో గురి చేసి వాళ్ళకి నిద్ర లేకుండా చేయడం అనేది ఇది మీకు శ్రేయస్కారం కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మీ అందరికీ నేను కోరుకునేది ఒకటే, ఈ యొక్క మూసీ రివర్ ప్రాంతంలో ఈ సరౌండింగ్ లో ఉన్నటువంటి ప్రజలకు, ఆ చుట్టుపక్కల మూసీ రివర్ కు సంబంధం లేని ప్రజలు కూడా వీరికి కూడా సహకరించవలసినటువంటి అవసరం ఉన్నది. మన ప్రాంతంలో కొంతమంది ప్రజలకు ఇబ్బంది జరిగితే ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కూడా వాళ్ళకు అండగా నిలవలవలసినటువంటి అవసరం ఉన్నది. నేను మీడియా మిత్రులకు కూడా తెలియజేస్తా ఉన్నాను, మీరు ఎప్పటికప్పుడు ఈ ప్రజలకు మరి చేరువగా ఉండి వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వవలసినటువంటి అవసరం ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రోజు నుంచే మరి హరీష్ రావు గారి నాయకత్వంలో మేమందరం బయలుదేరినాం. ఇక అన్ని ప్రాంతాలు పర్యటన చేస్తాం, ప్రజలకు ఒక భరోసా ఇస్తాం. ఈ ప్రభుత్వం వెనక్కి తగ్గే వరకు వదిలిపెట్టే సమస్యనే లేదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీరు ధైర్యంగా ఉండండి, తప్పకుండా మేము మీకు అండగా నిలబడతాం. మేము 10 సంవత్సరాల పరిపాలనలో ప్రజలకు ఏమి మేలు చేయాలో మేము ఆలోచించినమే తప్ప కీడు చేయాలి, హాని చేయాలి అనేటువంటి ఆలోచన మా ప్రభుత్వంలో ఏ రోజు కూడా మనం చేయలేదు. ఒక కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం, ఒక పెన్షన్ ఇచ్చినాం, పేదవాళ్ళ కోసం అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసినాం. రెండోది, పేదవాళ్లతో పాటు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని మన ప్రభుత్వం కోరుకుందే తప్ప ఏ రోజు ప్రజల్ని ఇబ్బంది పెడితే, ఈ రోజు మీకు అందరూ తెలుసు, ప్రజల్ని ఇబ్బంది పెట్టినటువంటి ప్రభుత్వాలు ఇళ్ల కాలం ఉండవు. శాశ్వతంగా ఆ పార్టీలు దూచుకునే పరిస్థితి వస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా